ఓం నమో వెంకటేశాయ. రాసభాసుర సంరబ్ధ భాసురాకృతి సందృబ్ధ గోవింద గోవింద. ఫలచక్రగతౌ నితరాం హి గతో నను కర్మశ్రుతౌ స్వయమేవ తతః జడరాగ విధౌ సహసా పతితస్తవ దేవమతౌ కథమేవ రతః అని బృందావనగతగో బృందావనపర సానందాగ్రజహిత సన్నందాత్మజవరుడైన శ్రీనివాస పరమాత్మని మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవ త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనూభృజే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంతరహితాద్వయసౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుహృష్టిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో చాలా ఆనందంగా తిరుగుతున్నాడు. మనుషులతో కలిసిపోయి మనుషుల్లాగా వ్యవహరిస్తూ మనుషుల్లో ఉత్తముడుగా వ్యవహరిస్తూ చాలా చుట్టుపక్కల వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ సంతోషంగా గడుపుతున్నాడు. అదే సమయంలో గ్రామ్యవదీశ చేష్టిత అందరితో కలిసిపోయి ఉన్నాడు, కానీ తాను ఈశ్వరుడిగా చేయవలసిన పనులు చేయటంలో ఏమాత్రం వెనకాడట్లేదు, బాధ్యతలనేం విస్మరించటం లేదు. అలాంటి సందర్భాలు కోకొల్లలుగా ఉండగానే ఒక సందర్భం ఇలా నడిచింది. శ్రీరామానామ గోపాల రామకేశవయోస్సఖ సుబలస్తోకకృష్ణాద్యా గోపా ప్రేమ్ణేదమబ్రువన్. ఒకరోజు ఆయన దగ్గరికి శ్రీరామ అనే ఒక మహానుభావుడు, గోపాలకుడు, అలాగే సుబలహ, స్తోకకృష్ణ అనేవాళ్ళు కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు ప్రేమగా ఆయనతో ఒక మాట చెప్పారు. వీళ్ళు అందరూ స్నేహితులే, వీళ్ళు ప్రత్యేకించి రామకృష్ణయోహో సఖ, వీళ్ళలో శ్రీరామ అనేవాడు రామకృష్ణయోహో సఖ, బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ కామన్ ఫ్రెండు. సుబలస్తోక కృష్ణాద్య, వీళ్ళు కూడా చాలామంది బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్, ఇద్దరంటే ఇష్టమైన వాళ్ళు, ఇద్దరికీ ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు వచ్చి ప్రేమణ ఇదమబ్రువన్, ప్రేమగా ఈ మాట అన్నారు. ఏమనన్నారు? ముందు బలరాముడితో అన్నారు, రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహత్ వనం తాళాలి సంకులం. మహాబాహో రామరామ, ఓ బలరామ, ఓ బలరామ, మహాబాహో నీకు ఇప్పటికే కండలు తిరిగి ఉన్నాయి, బాగా మహావీరుడివి అని చూడటానికే తెలిసిపోతోంది. కృష్ణ కృష్ణ, ఓ శ్రీకృష్ణుడా, దుష్ట నిబర్హణ, నువ్వు ఇప్పటికే చాలామంది దుష్టుల్ని సంహరించేసేసావు, నీ హిస్టరీనే ఉంది. మీ ఇద్దరికీ ఒక మాట చెప్పాలి, మిమ్మల్ని ఇద్దరిని ఒకటి అడగాలి. ఏంటంటే ఇతో విదూరే సుమహద్వనం తాళాలి సంకులం. ఇక్కడి నుంచి ఎక్కువ దూరంలో కాకుండా చాలా దగ్గరగానే ఒక పెద్ద అడవి ఉంది. మనం ఇంతవరకు అడవికి వెళ్ళలేకపోయాము. సుమహద్వనం తాళాలి సంకులం, అక్కడంతా తాటి చెట్లు ఉన్నాయి. తాటి చెట్లు వరుసలు కట్టి ఉన్నాయి. ఏదో ఒకటి రెండు తాటి చెట్లు ఉండటం కాదు, తాటి చెట్లు వరుసలు కట్టి ఉన్నాయి. మొత్తం తాటి చెట్లతో నిండిపోయింది. తాటి తోపు అని అనుకుందాము. అలాంటి వనం ఒకటి ఉంది. రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహద్వనం తాళాలి సంకులం.
ఫలాని తత్ర భూరీణి పతంతి పతితాని చ సంతి కింత్వవరుద్ధాని ధేనుకేన దురాత్మన. ఫలాని తత్ర భూరీణి పతంతి, ఆ తాటి చెట్ల మీద నుంచి తాటి పళ్ళు పడుతూనే ఉంటాయి. పతంతి పతితాని చ సంతి, ఇప్పటికే పడిన పళ్ళు, కింద పడిన పళ్ళు, తాటి పళ్ళు చాలా ఉన్నాయి. కానీ వెళ్ళి తినటానికి వీలు లేకుండా కింటు అవరుద్ధాని, అవి మనం వెళ్ళి తినటానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎందుకు అంటే ధేనుకేన దురాత్మన అవరుద్ధాని, ధేనుకుడు అనే ఒక దురాత్ముడు, మంచివాడు కాడు, రాక్షసుడు, అతను అడ్డగిస్తున్నాడు. అతను అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఫలాని తత్ర భూరీణి పతంతి పతితాని చ సంతి కింత్వవరుద్ధాని ధేనుకేన దురాత్మన. ఏముంది, ధేనుకాసురుడు అనేవాడు ఉన్నాడంటే వాడిని కాదని మనం వెళ్ళి 4 దెబ్బలు తీసేస్తే పోతుందా అనటానికి వీల్లేదు. సోతి వీర్యోసురో నా రామ హే కృష్ణ ఖర రూపధృక్ ఆత్మతుల్య బలైరన్యై జ్ఞాతిభిర్బహుభిర్వృత. సహా అతివీర్య, చాలా పరాక్రమం ఉన్నవాడు లేదా చాలా బలం ఉన్నవాడు ఆ రాక్షసుడు. అసుర, దీనికి తోడు రాక్షసుడాయే. రామ, ఓ బలరామ, హే కృష్ణ, దీనికి తోడు ఖర రూపధృక్, గాడిద రూపంలో ఉంటాడు. గాడిదలతో ఎవరు పెట్టుకుంటారు? గాడిదలకి బలం ఉంటే ఆ గాడిదల జోలికి ఎవరు వెళ్ళగలరు? ఆ గాడిదలే రాక్షస ప్రవృత్తితో ఉంటే ఇంక చేయగలిగింది ఏముంటుంది? పోనీ వీడు ఒక్కడే గాడిద కాదు, ఆత్మతుల్య బలైరన్యైర్ జ్ఞాతుభిర్బహుభిర్వృత. వీడికి చాలామంది బంధువులు ఉన్నారు అక్కడ. ఈ బంధువులందరూ ఈ గాడిదల రూపంలోనే ఉంటారు. ఈ బంధువులందరూ కూడా వీడికి ఉన్నంత బలంతో ఉన్నారు. ఆత్మతుల్య బలై అన్యై జ్ఞాతిభి, అందరూ దగ్గర బంధువులే, అందరూ గాడిద రూపంలో ఆ తోపులో మకాం వేసి ఉన్నారు. బహుభిర్వృత, వీళ్ళందరూ కలిసి అక్కడున్నారు. ఎవరిని రానివ్వరు, ఎవరిని ఆ తాటి పండు తిననివ్వరు. సోతివీర్యోసురో రామ హే కృష్ణ ఖరరూపధృక్ ఆత్మతుల్య బలైరన్యైర్ జ్ఞాతిభిర్బహుభిర్వృత. తస్మాత్ కృత నరాహారాద్ భీతైర్నృభిరమిత్రహన్ న సేవ్యతే పశుగణై పక్షి సంఘైర్ వివర్జితం. ఆ ధేనుకాసురుణ్ణి కాదనటానికి ఏ ప్రాణికి శక్తి లేకుండా పోతోంది. కృత నరాహారాత్, ఆల్రెడీ ఒకళ్ళిద్దరు మనుషులు పెడితే వాళ్ళని విరుచుకు తినేశారు ఆ బంధువులందరూ. అందులోనూ ఈ ధేనుకాసురుడు ముందుండి వాళ్ళని విరుచుకు తినేశాడు. దాంతో నా నరమాంస భక్షకులు లోపల ఉన్నారు రాక్షసులు అని ఎవరూ అటువైపు వెళ్ళటం లేదు. కృత నరాహారాత్ భీతైర్నృభి, జనాలందరూ వణికిపోయారు, భయపడిపోయారు. అందుకని అటువైపు వెళ్ళట్లేదు, ఎవరిని వెళ్ళొద్దంటున్నారు. అమిత్రహన్, ఇలా ఎవరికైనా మానవులకి అమిత్రులు, మానవులకి అపకారం చేసేవాళ్ళుంటే వాళ్ళని వెంటనే తొక్కేసేటువంటి ఓ శ్రీకృష్ణ, ఈ విషయం నీకు ప్రత్యేకించి చెప్పాలి. మాలో ఎవరికైనా సరే ఏమైనా అపకారం జరిగితే ఆ అపకారానికి వెంటనే పరిష్కారం చూపించేటువంటి ఓ మహానుభావుడా, అక్కడికి ఎవ్వరూ వెళ్ళటం లేదు. ఎవ్వరూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఫలం తినటం లేదు. అక్కడ ఉండే తాటి పళ్ళు తినటం లేదు. చివరికి పశువులు కూడా అక్కడికి మేత మేయటానికి వెళ్ళటానికి వీలు లేకుండా ఉంది. నసేవ్యతే పశుగణై. ఇంతేకాదు, అక్కడ ఆకాశంలో చెట్ల మీద పక్షులు కూడా వాలటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రాక్షసులు గుంపు వెళ్ళి పట్టి తినేసేస్తోంది. పక్షి సంఘైర్ వివర్జితం, పక్షులే భయపడి అటువైపు వెళ్ళటం మానేసినాయి. తస్మాత్ కృత నరాహారాద్ భీతైర్నృభిరమిత్రహన్ న సేవ్యతే పశుగణై పక్షి సంఘైర్ వివర్జితం. విద్యంతే భుక్త పూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురభిర్గంధ విషూచీనోవగృహ్యతే. విద్యంతే అభుక్త పూర్వాణి ఫలాని, అక్కడుండే తాటిపళ్ళ రుచి వేరు అని తెలుస్తోంది. ఎవరో చెప్పగా తెలిసిందో తెలియదు కానీ వాసన మాత్రం తెలుస్తోంది. ఫలాని, ఎందుకంటే సురభీణిచ, మంచి వాసన వస్తోంది. పళ్ళకి మంచి వాసన వచ్చిన కొద్దీ వాటి రుచి బాగుంటుంది అని అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఆ తాటి పళ్ళ రుచి చాలా బాగుంటుంది అని అనిపిస్తోంది. ఏష వై సురభిర్గంధ విషూచీన అవగృహ్యతే. ఆ తాటి పళ్ళ తాలూకు మంచి వాసన, బాగా మగ్గిన వాసన, పండిన వాసన మొత్తం ఈ ప్రాంతమంతా కూడా అలముకుంది. అవగృహ్యతే, గాలి పీలిస్తే చాలు లోపలికి వెళ్ళిపోతోంది. గాలి పీలిస్తే ఆ వాసన లోపలికి వెళుతోంది, నోరేమో ఊరిపోతోంది, వెళ్ళటానికి భయంగా ఉంది. విద్యంతే భుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ ఏష వై సురభిర్గంధో విషూచీనోవగృహ్యతే. ప్రయచ్చతాని నః కృష్ణ గంధలోభిత చేతసాం వాంఛాస్తి మహతీ రామ
గమ్యతాం యది రోచతే. ప్రయచ్చతానినః కృష్ణ, ఓ కృష్ణుడా, నువ్వు మాకు ఏమైనా కావాలన్నా చేస్తావు కదా, ఏం కావాలన్నా కూడా వెంటనే చేస్తావు కదా, మాకు ఆ తాటి పళ్ళు తినే అవకాశాన్ని ఇవ్వు. గంధలోభిత చేతసాం, ఆ గంధం పీల్చి పీల్చి, ఆ వాసన పీల్చి పీల్చి మనసంతా కూడా తాటిపండు తినేయాలి, తాటిపండు తినేయాలి అనే ఉంది. గంధలోభిత చేతసాం. వాంఛాస్తి మహతీ రామ, ఓ బలరామ, మాకు చాలా తీవ్రమైన కోరికగా ఉంది, ఆ పండు తినాల్సిందే అని. గమ్యతాం, నువ్వు లోపలికి వెళ్ళి ఏదో విధంగా మాకు ఆ పళ్ళు తెచ్చిపెట్టు, లేకపోతే మేము పళ్ళు తినేటట్లుగా అయినా చెయ్యి. బలవంతమేమీ లేదు. యది రోచతే, మేము చెప్పిన మాట మీకు నచ్చితే ఈ పని చేసి పెట్టండి, నచ్చలేదు వద్దు అంటే మాట వింటాము అని అన్నారు. ప్రయచ్చతానినః కృష్ణ గంధలోభిత చేతసాం వాంఛాస్తి మహతీరామ గమ్యతాం యది రోచతే అని. ఈ పిల్లలందరూ కలిసి తాటిపళ్ళు తినాలి అని కోరారు. ఆ తాటిపళ్ళు తినటానికి రాక్షసుడు అడ్డంగా ఉన్నాడు, వెళ్ళలేము, మీరు వెళ్ళి తెచ్చిపెట్టండి అని బలరామకృష్ణుల్ని కోరారు. ఇది ఇతివృత్తం. తాటిపండ్లు ఎందుకో మమ్మల్ని చిన్నప్పటి నుంచి తినద్దనేవాళ్ళు, అది తామసమైన పండు అని చెప్పేవాళ్ళు. ఈ పిల్లలు తింటామంటున్నారు, వీళ్ళిద్దరూ కూడా వద్దని అనటం లేదు. బహుశా పిల్లలకి అలాగే ఆవుల్ని కాచేటప్పుడు తినటం ఇవన్నీ కూడా పర్వాలేదేమో అని అనిపిస్తోంది. లేదా ఏ దీని ప్రకారం అది పనికొస్తుందో తెలియటం లేదు. కానీ తాటి పండ్లు తింటామన్నారు, ఈయనేమి అది పనికిరాదు తినద్దు అని అనటం లేదు. కాబట్టి ఆ పిల్లలకి తాటి పళ్ళు తినటం అనే నిషేధం లేదు అని తెలుస్తుంది. తాటి ముంజల్ని కానీ తాటి తేగల్ని కానీ వీటిని కానీ ముట్టుకోవద్దనేవాళ్ళు, తినద్దనేవాళ్ళు, దాని జోలికి వెళ్ళొద్దనేవాళ్ళు చిన్నప్పటి నుంచి. కాకపోతే ఈయన మాత్రం ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృత్ ప్రియ చికీర్షయ ప్రహస్య జగ్మతుర్గోపైర్వృతౌ తాళవనం ప్రభు. బలరాముడు కానీ కృష్ణుడు కానీ ఈ మాట విని ఏమాత్రం జంకలేదు. సుహృద్వచ శ్రుత్వా, స్నేహితులు చెప్తున్నారు, విన్నారు వీళ్ళిద్దరూ. సుహృత్ ప్రియ చికీర్షయ, రాముడు కానీ కృష్ణుడు కానీ మన స్నేహితులకి ఇష్టమైందేదో అది చెయ్యాలి అని అనుకునేవాళ్ళే. కాబట్టి ఇప్పుడు కూడా చేద్దామని అనుకున్నారు. ప్రహస్య, నవ్వారు, అదేం పెద్ద విషయం కాదు, ధేనుకాసురుడు ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ బంధువులేంటి, ఎంతమంది ఉన్నా సరే చూసేసుకుందాము అనుకుని నవ్వుకున్నారు. జగ్మతు, ఇద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళటం మేము వెళ్ళొస్తామని అనలేదు. గోపైర్వృతౌ, మీరు కూడా రండిరా, భయమే ఉంది, మేము ఉన్నాం, భయమే ఉంది అని అన్నారు. గోపైర్వృతౌ, గోపాలకులందరినీ కూడా తీసుకెళ్లారు. తాళవనం, ఆ తాళవనంలోకి ప్రవేశించారు. మందగా ప్రవేశించారు అంటే మిగతా వాళ్ళు రక్షణగా ఉంటారు అనే అభిప్రాయంతో ప్రవేశించారా? ప్రభు, వాళ్ళిద్దరూ సమర్థులే, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, కావాల్సిన పనులు వాళ్ళే ఏరుకు తింటారు కదా, ఏరుకొని ఎవరికి వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఇద్దాము అనుకుని, భయం లేకపోయినా రండి, మీరు రండి, కూడా రండి, పళ్ళు మీరు తిందురు కానీ రాక్షసుల పని మేము పడతాము అని సామర్థ్యం మీద నమ్మకంతో వాళ్ళని రమ్మన్నారు. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృత్ ప్రియ చికీర్షయ ప్రహస్య జగ్మతుర్గోపైర్వృతౌ తాళవనం ప్రభు. అందులో బలరాముడు ముందున్నాడు. బలః ప్రవిశ్య బాహుభ్యాం తాళాన్ సంపరికంపయన్ ఫలాని పాతయామాస మతంగజ ఇవౌజసా. బలరాముడు బాగా కండలు తిరిగి ఉన్నాడని అనుకున్నాం కదా. కండలు తిరిగిన ఈ బలరాముడు లోపలికి ప్రవేశించిన వెంటనే బలః ప్రవిశ్య బాహుభ్యాం తాళాన్ సంపరికంపయన్, ఒక్కొక్క తాటి చెట్టు పట్టుకుని గడగడగడ ఊపేశాడు. పైనుంచి పళ్ళు బాగా మగ్గిన పళ్ళు ఏమన్నా ఉంటే కింద పడిపోతాయి అని. ఫలాని పాతయామాస, నిజంగానే పైనుంచి పళ్ళు కింద పడ్డాయి. చూడడానికి ఎలా ఉందంటే ఓ ఏనుగు తొండంతో ఆ చెట్టును పట్టి ఊపుతున్నట్టుంది, అంత బలంగా ఊపాడు. సీన్ కూడా అలా ఉంది, రక్తి కట్టింది. బలః ప్రవిశ్య బాహుభ్యాం తాళాన్ సంపరికంపయన్ ఫలాని పాతయామాస మతంగజ ఇవౌజసా. ఫలానాం పతతాం శబ్దం నిశమ్య అసురరాసభ అభ్యధావత్ క్షితితలం సనగం పరికంపయన్. ఈ పళ్ళు కింద పడుతున్న శబ్దం ఎక్కడో పడుకుని జోగుతున్న రాసభాసురుడికి వినిపించింది. అదే ధేనుకాసురుడు, అతనికి వినిపించింది. విన్నాడో లేదో, నిశమ్య అసుర రాసభ, ఈ రాసభాసురుడు వెంటనే లేచాడు. లేచినవాడు ఆ శబ్దం ఎటువైపు ఉందో అటువైపు పరిగెత్తాడు. అభ్యధావత్, ఆ పరుగులకి గాడిద రూపంలో ఉన్నాడో ఏమో, 4 కాళ్ళు 4 కాళ్ళ గిట్టెలకి వాటి శబ్దానికి క్షితితలం సనగం పరికంపయన్, మొత్తం భూమి ఎంత దద్దరిల్లిపోయింది. ఎంతగా దద్దరిల్లిపోయిందంటే అక్కడ ఉండే బృందావనగిరి కూడా కాస్తంత అదిరిందేమో
అన్నట్లుగా దద్దరిల్లింది. క్షితితలం సనగం పరికంపయన్, మొత్తం దద్దరిల్లేటట్టుగా అడుగుడేసుకుంటూ శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసురరాసభ అభ్యధావత్ క్షితితలం సనగం పరికంపయన్ సమేత్య తరసా ప్రత్యగ్ ద్వాభ్యాం పద్భ్యాం బలం బలి నిహత్యోరసి కాశబ్దం ముంచన్ పర్యసరత్కలః. గాడిద రూపంలో ఉన్నాడు కదా, గాడిదల స్వభావం ప్రకారమే నడుచుకున్నాడు ఈ రాక్షసుడు. సమేత్య తరస, వేగంగా బలరాముడి దగ్గరకు వచ్చాడు. ప్రత్యగ్ ద్వాభ్యాం పద్భ్యాం, వచ్చినవాడు వచ్చినట్టుగా వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి వెనక కాళ్ళు రెండు ఒక్కసారిగా ఎత్తి బలరాముణ్ణి ఒక్క తన్ను తన్నాడు. గాడిదల స్వభావం కదా, రెండు కాళ్ళు ఎత్తి తంతాయి. గాడిదలు వెనకాల పొరపాటును కూడా ఉండకూడదు. ఆవులు గేదెలు వీటి వెనకాల కూడా ఉండకూడదు, కానీ అవి ఒక కాలు ఎత్తుతాయి, కాలుతో ఒకసారి ఇలా తోస్తాయి. గాడిదలు అలా కాదు, రెండు కాళ్ళు ఎత్తి తంతాయి. అలాగే ఈరోజు రెండు కాళ్ళు ఎత్తి తన్నాడు. ప్రత్యగ్ ద్వాభ్యాం పద్భ్యాం బలం, బలరాముణ్ణి తన్నాడు. బలం మాత్రం సామాన్యమైనది కాదు అధేనుకాసురుడిది. పిల్లలు చెప్పిన మాట నిజమే, సామాన్యమైన బలవంతుడైతే కాడు అతను. ఆ బలం ఏంటో తెలిసింది. నిహత్య కొట్టి ఒకసారి ఇలా తన్ని ఉరసి, ఆ చూసి కూడా గురి కూడా సరిగ్గా బలరాముడి వక్షస్థలం గురి చూసి ధవేల్మని తన్ని కాశబ్దం ముంచన్, గాడిదలు పెట్టే ఓండ్ర శబ్దం ఉంటుంది కదా, ఒక రకమైన శబ్దం, ఆ శబ్దాన్ని చేస్తూ పర్యసరత్, బలరాముడి చుట్టూనే తిరిగాడు. ఎందుకంటే బలరాముడి చుట్టూ రౌండ్ వేసి మళ్ళీ బలరాముడు ఎదురుకుండా నుంచుని ఈ కాళ్ళతో ఒక తన్ను తన్నాలి అని ప్లాను. అలాగే చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. సమేత్య తరసా ప్రత్యగ్ ద్వాభ్యాం పద్భ్యాం బలం బలి నిహత్యోరసి కాశబ్దం ముంచన్ పర్యసరత్కలః పునరాసాద్య సంరబ్ధ ఉపక్రోష్ట పరాక్స్థిత చరణావపరౌ రాజన్ బలాయ ప్రాక్షిపదృష. అలా తిరుగుతూ తిరుగుతూ అటేటే తిరుగుతూ పునరాసాద్య, మళ్ళీ దగ్గరకు వచ్చాడు, బలరాముడి దగ్గరకు వచ్చాడు. సంరబ్ధ, కోపంగా వచ్చాడు. ఉపక్రోష్ట, గార్ధభ రూపంలో ఉన్నాడేమో, గాడిద కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. గాడిదే కోపం వచ్చింది ఎలా ఉన్నాడు. పరాక్స్థిత, మళ్ళీ వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చరణావపరౌ రాజన్ బలాయ ప్రాక్షిపదృష, కోపంతో తన వెనకాల రెండు కాళ్ళని తీసి బలరాముడి మీద విసిరేశాడు. చరణౌ అపరౌ రాజన్ బలాయ ప్రాక్షిపదృష పునరాసాద్య సంరబ్ధ ఉపక్రోష్ట పరాక్స్థిత చరణావపరౌ రాజన్ బలాయ ప్రాక్షిపదృష సతం గృహీత్వా ప్రపదోర్భ్రామయిత్వైకపాణినా చిక్షేప తృణరాజాగ్రే బ్రాహ్మణ త్యక్త జీవితం. బలరాముడు ఏం చేశాడు, ఈ రాసభాసురుడు రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు విసిరాడు కదా, ఆ విసిరిన రెండు కాళ్ళని ప్రపదోర్భ్రామయిత్వైకపాణిన ఒక చేత్తో పట్టుకున్నాడు. బలరాముడి బలం ముందు ఆ రాసభాసురుడు ఏం పనికొస్తాడు. అంత గాడిద కాళ్ళు రెండింటిని ఒక్క చేత్తో పట్టుకుని ఒక్కసారి గిరగిర తిప్పాడు. భ్రామయిత్వ, ఈ గిరగిర తిప్పుడికే ధేనుకాసురుడికి ప్రాణాలు పోయినాయి. బ్రాహ్మణ త్యక్త జీవితం. ఈ గిరగిరా తిప్పేసరికే ఆ బలానికే ఆ ఉదుటికే ఆ ధేనుకాసురుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఆ తర్వాత ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ఈయన అదే ఊపుతో ఒక్కసారి ఆ శరీరాన్ని విసిరేశాడు. ఎక్కడికి? చిక్షేప తృణరాజాగ్రే, ఈ తాటి చెట్టు చివరికి విసిరేశాడు. సతం గృహీత్వా ప్రపదోర్భ్రామయిత్వైకపాణినా చిక్షేప తృణరాజాగ్రే బ్రాహ్మణ త్యక్త జీవితం. తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్చిరాః పార్శ్వస్థం కంపయన్ భగ్నః సచాన్యం సోపి చాపరం. ఈయన గిరగిరా తిప్పి విసిరేశాడు కదా, ఈ బలానికి ఈ వేగానికి తేన ఆహతః మహాతాలః, అంత పెద్ద తాటి చెట్టు కూడా తట్టుకోలేకపోయింది, ఆ దెబ్బని తట్టుకోలేకపోయింది. దాంతో వేపమానః, మొత్తం కదిలిపోయింది. బృహచ్చిరాః, అసలే ఆ చెట్టు చివరి నిండా తాటి పళ్ళు పెద్ద పెద్దవి ఉన్నాయేమో, మరి ఎంత ఉండవేమో, ఏవో ఒక పెద్ద ఉన్నాయి. బృహచ్చిరాహ, ఆ తాటి పళ్ళతో దాని తలకాయ అంతా నిండిపోయింది, బరువంతా తలకాయ మీదే ఉంది. ఆ బరువు ఉన్న చోటుకే వెళ్ళి ఈ గాడిద శరీరం తాకింది. దానికి బలరాముడి యొక్క బలము, ఆయన తిప్పినటువంటి వేగము, ఈ రెండు కూడా తోడైనాయి. దాంతో అది కదిలిపోయి పార్శ్వస్థం కంపయన్ భగ్నః, కదిలి 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 పక్క చెట్టుకు తగిలి ఈ పక్క చెట్టుని కూడా ఊపేసి ఆ బలంతోనూ ఈ చెట్టు కూడా కింద పడిపోయింది. పార్శ్వస్థం కంపయన్ భగ్నః,
సచాన్యం, ఆ కదిలిన రెండో చెట్టు ఉంది కదా, అది కదిలి పక్క చెట్టును కూడా కంపింపజేసింది, పక్క చెట్టును కదిలించేసింది. సచాన్యం సోపిచాపరం, అలా చైన్ రియాక్షన్ అనేది ఈ చెట్టులో కలిగిపోయింది. తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్చిరా పార్శ్వస్థం కంపయన్ భగ్న సచాన్యం సోపి చాపరం బలస్య లీలయోత్సృష్ట ఖరదేహ హతాహతా తాళాశ్చకంపిరే సర్వే మహావాతేరిత ఇవ. ఈ బలరాముడు ఇంత చేస్తే బలాన్ని విపరీతంగా వాడింది కూడా ఏం లేదు. లీలయ తక్కువ స్థాయిలోనే వాడాడు, అనాయాసంగానే తిప్పాడు, అనాయాసంగానే విసిరేశాడు. బలము వేగము అలా కలిసి వచ్చినాయే తప్ప. కాకపోతే ఆ వేగానికే, లీలగా అతను విసిరేసిన వేగానికే ఉత్సృష్ట ఖరదేహ, ఆ గాడిద శరీరం వెళ్ళి ఆ తాటి చెట్లను తాకటము, ఆ తాటి చెట్టు కాస్త ఒక చెట్టు కదిలిపోయి ఆ వేగానికి మరొక చెట్టు, ఆ వేగానికి మరొక చెట్టు కదలటము, కింద పడటము, ఇవన్నీ అయిపోయినాయి. తాళాశ్చకంపిరే, మొత్తం అక్కడ ఆ తాళవనంలో మొత్తం తాటి చెట్లన్నీ కూడా వణికిపోతున్నట్లుగా కదిలిపోయినాయి. తాళాశ్చకంపిరే సర్వే. ఎలాగా మహావాతేరిత ఇవ, పెద్ద తుఫాన్ గాలి వస్తే చెట్లు కదిలిపోతాయి కదా, అలా కదిలిపోయినాయి. తుఫాన్ గాలులకి ఊగిపోయినట్లుగా ఇవన్నీ ఊగిపోయినాయి. బలస్య లీలయోత్సృష్ట ఖరదేహ హతాహతా తాళాశ్చకంపిరే సర్వే మహావాతేరిత ఇవ. ఏదో కథ కోసం, కథలో అందంగా ఉండటం కోసం చిన్న లైన్ని పెద్దగా లాగుతున్నారు తప్ప ఈ ఒక గాడిద శరీరం తగిలితే మొత్తం కదిలిపోవటం ఇవంతా జరుగుతాయా అంటే ఇదేమీ ఏదో అర్థవాద వాక్యము, ఏదో కథని పెంచడానికి, ఆ హీరోయిజంని నిలబెట్టడానికి చెప్పే మాటలు కాదు. నైతచిత్రం భగవతి యనంతే జగదీశ్వరే ఓతప్రోతమిదం యస్మిన్ తంతుష్వంగ యథాపట. ఓ పరీక్షిత్తు, ఇలాంటి విషయాల్లో, చెప్తున్న విషయాల్లో తొందరపడి ఇలాంటి అభిప్రాయాలకి రాకూడదు. వేరే సందర్భాల్లో వేరే వ్యక్తులలా చూపిస్తే చూపించవచ్చు, అలా చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం పరమాత్మ యొక్క అంశం గురించి మాట్లాడుకుంటున్నాము. బలరాముడు పరమాత్మ యొక్క అవతారం, ఆ విషయం మర్చిపోకూడదు. ఆ పరమాత్మ ఏ సామర్థ్యము లేనివాడు కాదు. ఆ పరమాత్మ ఏం చేసినా సరే అదేమి చిత్రం అనేదేమీ కాదు. అంత బలం ఉంటుందా ఉండదా అనే ప్రశ్న అక్కర్లేదు. నైతచిత్రం భగవతి, అనంతే, ఏ రకమైన భేదమూ లేని జగదీశ్వరే, మొత్తం ఈ ప్రపంచానికే ఈశ్వరుడైనటువంటి పరమాత్మలో ఏది విచిత్రం కాదు. ఎంతైనా చేయగలడు. ఏ రూపంలో ఉన్నా ఎంత సామర్థ్యాన్నైనా కనబరచగలడు. ఎందుకంటే ఓతప్రోతమిదం యస్మిన్ తంతుష్వంగ యథాపట. దారాలు అల్లికలుగా ఉంటాయి కదా, అడ్డంగా ఉండే దారాలు, నిలువుగా ఉండే దారాలు, అవన్నీ చాలా దగ్గరగా ఉంటే దానికి వస్త్రం అని పేరు పెట్టుకుంటాం కదా. ఈ వస్త్రం ఎక్కడుంది? ఆ దారాలలో ఉంది. అంటే దారాలనే ఆశ్రయించుకునింది. దారాలని పీకేస్తే వస్త్రం లేదు. అలాగే ఈ పరమాత్మ స్వరూపాన్ని పక్కన పెట్టి చూస్తే ఈ ప్రపంచమే లేదు, ప్రపంచం తాలూకు ఉనికే లేదు. ఓతప్రోతమిదం సర్వం, దారాల్లో వస్త్రం దాగి ఉన్నట్లుగా, దారాలు ఉన్నంతసేపే వస్త్రం తాలూకు ఉనికి అన్నట్లుగా ఈ ప్రపంచం తాలూకు ఉనికే ఆ పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ప్రపంచానికే ఉనికిని ప్రసాదించే, ప్రపంచానికే స్థితిని ప్రసాదించే పరమాత్మ బలం ముందు ప్రపంచంలో ఉండే చిన్న బొట్టు లాంటి తాటి తోపు సంగతి ఎంత? అదేం పెద్ద విషయం కాదు, పెద్ద చిత్రము కాదు. ఇందులో ఎగ్జాగరేట్ చేసి చెప్పేది కూడా ఏమీ లేదు. ఆయన సామర్థ్యం ముందు ఇది చాలా తక్కువ చేసినట్లు. అతిశయోక్తి కాదు, ఇది న్యూనోక్తి, చాలా తక్కువ చేసి చెప్పినట్లు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. నైతచిత్రం భగవతి యనంతే జగదీశ్వరే ఓతప్రోతమిదం యస్మిన్ తంతుష్వంగ యథాపట. అంగా, ఓ ప్రియమైన పరీక్షిత్తు, ఓ ప్రియమైన శ్రోతల్లారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పరమాత్మను గురించి చెప్తున్నప్పుడు అతిశయోక్తులు అని అనుకోవద్దు. చెప్పవలసిన దానికంటే చాలా తక్కువ చెప్పినట్లు అని అనుకోండి అని కూడా ప్రత్యేకించి చెప్తున్నారు. సరే, ధేనుకాసురుడిని ఏసి కొట్టేశాడు, ధేనుకాసురుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇది దూరంగా ఉండే మిగతా బంధువులకు కనిపించదా? కనిపించింది. దాంతో తతః కృష్ణంచ రామంచ జ్ఞాతయో ధేనుకస్యయే క్రోష్టారోభ్యద్రవన్ సర్వే సంరబ్ధా హతబాంధవా. దాంతో హతబాంధవా, ఈ ధేనుకాసురుడు వాళ్ళ బంధువులందరికీ నాయకుడు కదా, నాయకుడు పోయేసరికి మిగతా బంధువులందరికీ కోపం వచ్చింది. మామూలుగా సైనికులైతే నాయకుడు పోతే వాళ్ళందరూ పారిపోతారు. వీళ్ళు రాక్షసులు కదా, అందుకని కోపంగా మీదకొచ్చారు.
తతః కృష్ణంచ రామంచ జ్ఞాతయో ధేనుకస్యయే. ధేనుకాసురుడి బంధువులందరూ కృష్ణుణ్ణి రాముణ్ణి చుట్టుముట్టారు. క్రోష్టార అభ్యద్రవన్, చాలా వేగంగా గాడిదల రూపాలు ధరించి అక్కడికి వచ్చారు. సర్వే సంరబ్ధా, యుద్ధానికి సిద్ధమై వచ్చారు. హతబాంధవాహ, తమ నాయకుడు పోయాడు అనే కోపంలో ఉన్నారు. ఆ కోపంతో బలరామకృష్ణుల్ని చుట్టుముట్టి వాళ్ళని ఏదో చేసేద్దాం అని అనుకున్నారు. తతః కృష్ణంచ రామంచ జ్ఞాతయో ధేనుకస్యయే క్రోష్టారోభ్యద్రవన్ సర్వే సంరబ్ధా హతబాంధవాః. తాంస్తాన్ ఆపతతః కృష్ణో రామశ్చ నృపలీలయా గృహీత పశ్చాచ్చరణాన్ ప్రాహిణో తృణరాజసు. ఈసారి కృష్ణుడు కూడా చేయేశాడు. కృష్ణుడు కూడా చేయేసి తాంస్తాన్ ఆపతతః, ఎవరెవరి మీద పడ్డా సరే, ఏ గాడిదొచ్చి మీద పడ్డా సరే, కృష్ణ రామశ్చ, బలరాముడు కానీ కృష్ణుడు కానీ నృపావు మహారాజా పరీక్షిత్తు లీలయ అనాయాసంగా అదే సేమ్ ప్యాటర్న్లో ఒకే పద్ధతి ఏంటి, ఆ గాడిదలు వస్తాయి, రెండు కాళ్ళు ఎత్తి వక్షస్థలం మీద తందామని చూస్తాయి. వాళ్ళు తన్నే లోపలే ఒక చేతితోనే పట్టుకుని రెండు కాళ్ళని పట్టుకుని ఒకసారి గిరగిరా తిప్పటము, అటువైపు విసిరేయటం. ఎటువైపు విసిరేయటం, ఇంతవరకు ఈ దెబ్బ పడని ధేనుకాసురుడు ఒక తాటి చెట్టు మీద పడ్డాడు కదా, మిగతా తాటి చెట్లు కొన్ని ఒకదాని మీద ఒకటి పడి కింద పడ్డాయి కదా, అవి పడకుండా మిగిలిన మిగతా చెట్లు ఉన్నాయి కదా, ఆ మిగతా చెట్ల మీదకి విసిరేయటం. ఒక్కొక్క చెట్టుని ఎంపిక చేసుకుని విసిరేస్తూ ఉండటం. గృహీత పశ్చాచ్చరణాన్ ప్రాహిణో తృణరాజసు. ఏంటి, పనిలో పని రెండు పనులు అవుతాయి. ఒకటి వీటి పని చూసినట్టు అవుతుంది, రెండోది తాటిపళ్ళు కింద పడటానికి బలంగా రాయేసి కొట్టినట్టు అవుతుంది. రెండు పనులు అవుతాయి అనుకుని ఈ పని చేశారు ఇద్దరు కలిసి. అందులో కృష్ణుడికైతే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, వత్సాసురుడు వచ్చినప్పుడు వత్సాసురుడిని అలాగే చేశాడు కదా. ఆ వత్సాసురుడిని అప్పుడు మరి చిన్న వయసుగా ఉంది కదా అని అనుగ్రహించి రెండు చేతులతో పట్టుకున్నాడు. ఇప్పుడు అంత పని చేయలేదు, బలరాముడు ఒక చేతితో పట్టుకుని చూపించాడు కాబట్టి తాను కూడా రెండు చేతులతో పట్టుకోలేదు, ఒకే చేతితో పట్టుకోవడం, విసిరేసి కొట్టేయటం అనే పద్ధతిలోనే వాళ్ళందరి పనిని పూర్తి చేసేసాడు. తాంస్తాన్ ఆపతతః కృష్ణో రామశ్చ నృపలీలయ గృహీత పశ్చాచ్చరణాన్ ప్రాహిణో తృణరాజసు. ఫలప్రకర సంకీర్ణం దైత్యదేహైర్గతాసుభిః రరాజభూ సతాలాగ్రైః ఘనైరివ నభస్థలం. అంతవరకు కింద భూమి స్పష్టంగా కనిపించేది. తాటి చెట్ల కింద ఉండేటువంటి భూమి, ఆ భూమి మీద ఏమైనా గడ్డి ఉంటే గడ్డి, గాదం ఉంటే గాదం, ఏ ఉంటే అది కనిపించేది. ఇప్పుడు ఏం కనిపించట్లా, రెండే రెండు కనిపిస్తున్నాయి. ఏంటంటే బలరామకృష్ణులు విసిరేసిన గాడిద శరీరాలు, అలాగే బలరామకృష్ణులు గాడిద శరీరాలని తాటిపళ్ళ మీదకి విసిరేయగా పైనుంచి కిందకి రాలిపడిన తాటిపళ్ళు, ఇవే కనిపిస్తున్నాయి. ఎలా ఉందంటే చూడటానికి ఈ గాడిద శరీరాలు ఒక రకంగా నల్లగానే ఉన్నాయి, తాటిపళ్ళు కూడా నల్లవాగుగానే ఉంటాయి కదా, మొత్తం నల్లగా ఉన్నాయి. మొత్తం ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లుగా ఈ భూమంతా నల్లటి పదార్థాలతో నిండిపోయి ఇదేమన్నా మేఘాలతో ఉన్న ఆకాశమా అన్నట్టు తయారైంది. ఫలప్రకర సంకీర్ణం, ఎక్కడ చూసినా సరే తాటిపళ్ళే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు పడ్డవి కొన్ని అయితే ఇప్పుడు జలజల రాలినవి కొన్ని. దైత్యదేహై, ఎలాగూ బలరామకృష్ణులు విసిరికొట్టగా కింద పడ్డ ఈ గాడిద శరీరాలు ఉండనే ఉన్నాయి. గతాసుభి, ఏ శరీరంలోనూ ప్రాణము లేదు, అన్ని శరీరాలు ప్రాణం లేకుండానే ఉన్నాయి. దాంతో రరాజభూహు, ఆ భూమంతా కూడా విచిత్రంగా మెరిసింది. సతాలాగ్రై, ఆ సతాలాగ్రై, దీనికి తోడు తాటి చెట్లు కొన్ని కింద కూడా పడ్డాయి కదా ఈ విసురుకి. ఆ తాళాగ్రై, తాటి చెట్టు కింద పడగా నేలకి ఒరగగా ఉండినటువంటి ఆ తాళం తాలూకు తాటి చెట్టు తాలూకు చివళ్లతోనూ ఘనైరివ నభస్థలం, మొత్తం మబ్బులతో నిండిన ఆకాశంలాగా రేజే ప్రకాశించింది. ఫలప్రకర సంకీర్ణం దైత్యదేహైర్గతాసుభిః రరాజభూసతాలాగ్రైర్ఘనైరివ నభస్థలం. తయోస్తత్సుమహత్కర్మ నిశామ్య విబుధాదయః ముముచుః పుష్పవర్షాణి చక్రుర్బాద్యాని తుష్టుః. తయోస్తత్సుమహత్కర్మ, ఈ బలరామకృష్ణులు చేసినటువంటి గొప్ప పని, గొప్ప పనులలో కల్లా గొప్ప పని, ఇంతమంది రాక్షసుల్ని కొన్ని క్షణాల్లో అంతమొందించేసేయటం అనే గొప్ప పని పైనుంచి దేవతలు వాళ్ళు చూశారు. నిశామ్య విబుధాదయ, పైనుంచి చూసి పైనుంచి ముముచుః పుష్పవర్షాన్ని, పుష్పవృష్టుల్ని కురిపించారు. చక్రుర్వాద్యాన్ని,
ఎక్కడ ఎవరికి వీలైన వాద్యాలు వాళ్ళు వాయించారు. తుష్టువు ఎవరికి వీలైన స్తుతి వాక్యాలు వాళ్ళు పైనుంచి పలికారు. తయోస్తత్సుమహత్కర్మ నిశామ్య విబుధాదయ ముముచు పుష్పవర్షాణి చక్రుర్వాద్యాని తుష్టువు. అథ తాళఫలాన్యాదన్ మనుష్యా గతసాధ్వసా తృణంచ పశవశ్చేరు హతధేనుక కాననే. అథ మంగళమయంగా ఈ ధేనుకాసుర వధ అనేది పూర్తయిన తర్వాత తాళఫలాన్ని ఆదన్ మనుష్యా, ఈ గోపాలకులు మాత్రమే కాదు, గోపాలకులతో పాటు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, మిగతా మనుషులు కూడా అక్కడ ఉండే ఆ తాటి తోపులో ఉండేటువంటి తాటి పళ్ళని తినగలిగారు. గతసాధ్వసాహ ఏ భయపడలేదు, భయమే లేదు ఇక మీద. ఎందుకంటే ధేనుకాసురుడు లేడు, ధేనుకాసురుడి పరివారము లేదు, ఎవరు అడ్డగించే వాళ్ళు లేరు. ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు వెళ్ళటం, ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళు తినటం, కడుపు నింపుకోవటం చేశారు. తృణంచ పశపశ్చేరు, పశువులకు కూడా కొంచెం స్థలం పెరిగింది. ఈ తాటితోపుల్లో కూడా వెళ్ళి ఆ తాటితోపుల్లో ఉండే గడ్డి కూడా తినే అవకాశం ఈ పశువులకు కూడా వచ్చింది. తృణంచ పశవశ్చేరు హతధేనుక కాననే, ధేనుకాసురుడు లేడు కదా, అందువల్ల ఆ వనమంతా కూడా పశువులు మనుష్యులు ఇద్దరు కూడా ప్రవేశించడానికి వీలుగా తయారైంది. అథ ఫలాన్యాదన్ మనుష్యా గతసాధ్వసా తృణంచ పశవశ్చేరు హతధేనుక కాననే. కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణకీర్తన స్తూయమానోనుగైర్గోపై సాగ్రజో వ్రజమావ్రజత్. కృష్ణ కమలపత్రాక్ష, ఇంత జరిగినా ఇంత చేసినా సరే కనీసం ఆయన కళ్ళలో కూడా అలిసిన జాడలు కనిపించలేదు. శ్రీకృష్ణుడి కళ్ళలో కూడా అలిసిన జాడలు కనిపించలేదు. కమలపత్రాక్ష, పొద్దున ఎలాగైతే బయలుదేరాడో తామర రేకులు విచ్చుకున్నట్టుగా అందమైన కళ్ళతో ఎలా బయలుదేరాడో అలాగే ఉన్నాడు. పుణ్యశ్రవణ కీర్తన, ఆయన గురించి ఏం చెప్పుకున్నా, ఆయన ఏదో రాక్షసుని సంహరించాడు, పిల్లలకి తాటిపళ్ళు పంచిపెట్టాడు అని ఏం చెప్పుకున్నా సరే, ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా సరే వినేవాళ్ళకి చెప్పుకునే వాళ్ళకి పుణ్యం కలిగించేవాడు. పుణ్యశ్రవణ పుణ్యకీర్తన, చెప్పుకున్న వాడికి పుణ్యమే, విన్నవాళ్ళకి పుణ్యమే అనే స్థాయిలో ఉండేవాడు. ఆయన ఏమీ అలవకుండా, అలుపు సొలుపు లేకుండా హాయిగా అలాగే నవ్వుతూ ఉన్నాడు కళ్ళతోనూ. గోపాలకులందరూ తిన్నంత పళ్ళు తిని ఇంకా ఇంటికి పోదాము, సాయంకాలం అయింది అన్నారు. సాయంకాలం అయింది, తినేటప్పుడు నోరంతా బిజీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉండదు కదా, అప్పుడు స్తుతి చేయలేకపోయారు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి తిరిగి వెళదాము అని అనుకున్న దగ్గర నుంచి స్తూయమాన అనుగైర్గోపై, ఈ కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఎక్కడి నుంచో మనసు లోపల నుంచి మాటలు తెచ్చుకుని మరీ స్తుతి చేశారు. ఎన్ని రోజుల తీరని కోరిక ఇది, ఈరోజు మీరు తీర్చేశారు, క్షణాల్లో తేల్చేశారు వ్యవహారం అంతాను. ఎంతమంది అనుకునేవారు, ఎన్ని మాటలు చెప్పుకునేవాళ్ళు, అంతమందికి అసలు అడవి ద్వారాలు తెరిచేసేసారు, ఎవ్వరికీ భయం లేకుండా చేసేశారు అని పొగిడింది. స్తూయమాన అనుగైర్గోపై, వెంట ఉన్న వాళ్ళందరూ వంతులేసుకుని వంతుల వారీగా పొగుడుతూనే ఉండగా, సాగ్రజ, ఆయన అన్నగారిని కూడా పొగుడుతూ ఉండగా, అన్నగారితో కలిసి ఎలాగూ చేయి విడిచిపెట్టరు కదా, సాగ్రజ ఇక సాయంకాలం అయిపోయింది అని వ్రజమావ్రజత్, మళ్ళీ గోకులానికి బయలుదేరాడు. కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానోనుగైర్గోపై సాగ్రజో వ్రజమావ్రజత్. తంగోరజశ్చురిత కుంతలబద్ధబర్హ వన్యప్రసూన రుచిరేక్షణచారుహాసం వేణుం క్వణంతమనుగైరుపగీత కీర్తిం గోప్యో దిదృక్షిత దృశోభ్యగమన్ సమేతా. అప్పటికి సాయంకాలం అవుతోంది, ఇంకా శ్రీకృష్ణుడు రాలేదేమి అని మొత్తం గోకులంలో ఉండే స్త్రీలందరూ ఎదురు చూస్తున్నారు. గోకులంలో ఉండే పురుషులందరూనేమో ఆవులు కాచడానికి వెళ్ళిపోయారు కదా, అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారనే పెద్దగా తెలియదు. కానీ ఇళ్లలో కూర్చుని పనులు చేసుకుంటున్న వాళ్ళందరూ ఇంకా సాయంకాలం అవ్వదేమిటి అని పొద్దునుంచి ఎదురు చూస్తూ వచ్చారు. సాయంకాలం అయిన దగ్గర నుంచి ఇంకా శ్రీకృష్ణుడు రాలేడేంటి అని ఎదురు చూస్తూ ఉన్నారు. తమ కళ్ళతో ఆయన్ని ఎలాగైనా చూడాలి అనే తపనతో ఉన్నారు. ఎట్టకేలకు వచ్చాడు అయ్యగారు, పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాడు. సాయంకాలం అయ్యేసరికే వచ్చాడు. ధూళికాలం అంటారు, సూర్యాస్తమయానికి కొంచెం ముందుగానే వచ్చేస్తారు వాళ్ళు. మరి సూర్యాస్తమయమయ్యి
చీకట్లు పడేదాకా తిరగరు, చీకట్లు ఇంకేమింది వచ్చేస్తాయి అని ఏదో లెక్క కూడా ఉన్నట్టుంది. అధివృక్ష సూర్యే అని. సూర్యుడు చెట్ల మీద కనిపించేసరికి తిరిగి బయలుదేరుతారు. చెట్టు మీద సూర్యుడు కనిపిస్తే తిరిగి బయలుదేరుతారు. అలా బయలుదేరారు. బయలుదేరి ఇటు వచ్చేసరికి వస్తున్నప్పుడు గోవుల్ని ముందు పంపించి వెనకాల తానుంటాడు. అదే కదా పద్ధతి. గోవుల్ని ముందు పంపిస్తాడు, వెనకాల తానుంటాడు. ఉంటే తం గోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ ప్రసూ వన్య ప్రసూన రుచిరేక్షణ చారుహాసం. గోవులు వెనకాలంటే ఆ గోవుల పాద ధూళి ఎగురుతుంది కదా, గోరజ ఎగురుతుంది కదా, ఆ ఎగిరినది శ్రీకృష్ణుని మీద పడింది, వెనకాలందరి మీద పడింది. అది చాలా పవిత్రమైంది అంటారు. శ్రీకృష్ణుడి సంగతి పక్కన పెడితే మనలాంటి వాళ్ళకి ఆ గోధూళి అనేది చాలా పవిత్రమైంది. గోధూళి అనేది స్నానంతో సమానం అంటారు. మనం ఎన్ని రకాలుగా అటు ఇటు వెళ్ళొచ్చినా, బయటికి వెళ్ళొచ్చినా, ఎటొచ్చినా ఏమొచ్చినా సరే గోధూళి కనుక మన మీద పడితే స్నానం చేసిన ఫలితం వస్తుంది. వెంటనే ఏమైనా పుణ్యకార్యం చేసుకోవచ్చు. ఏదో పూజో పునస్కారమో సంధ్యావందనమో ఏదో చేసుకోవచ్చు. ఆవుల వెనకాల ఆవులు తిరిగి వచ్చేటప్పుడు ఆవులు వెనకాల నుంచుంటే ఆవుల ధూళి కనుక మన మీద పడితే చాలా చాలా మంచిది, చాలా పవిత్రమైనది అది. అదే సమయంలో మేకల వెనకాల మాత్రం ఉండకూడదు, మేకల ధూళి పడకూడదు అని అంటారు. అది ప్రస్తుతం కాదు, ఎందుకు ఏంటి అనే విషయాలు కూడా మనం ఆలోచించకూడదు. ఆవుల ధూళి చాలా మంచిది, గోధూళి మంచిది. అందువల్ల ఈయన కూడా వెనకాలే ఉన్నాడు. గోరజశ్చురిత, ఆ ధూళంతా ఆయన మీద పడింది, ఏం కాదనలేదు, దులుపుకోలేదు, అలాగే ఉన్నాడు. గోరజశ్చురిత, ఈయన మిగతా ఒంటి మీద ధూళి పెద్దగా కనిపించట్లేదు, కానీ ఆయన తల మీద మాత్రం ఆ గోరజశ్చురిత గోవుల తాలూకు ధూళి చక్కగా కనిపిస్తోంది. గోరజశ్చురిత కుంతల, ఆ కుంతల బద్ధ బర్హ, ఆ కుంతలాలకి ఆయన వెంట్రుకలకి ఆయన అక్కడక్కడ నెమలి పింఛాలు పెట్టాడు. దానికి కూడా గోధూళి అంటింది. అలాగే వన్య ప్రసూన, అడవిలో పూచినటువంటి పూలు బాగా నచ్చితే బాగా పూచిన పూలు ఒకటో రెండో తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన. బర్హ వన్య ప్రసూన, వాటికి కూడా ఈ గోధూళి అంటింది. గోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ వన్య ప్రసూన, వీటితో ఆయన వచ్చాడు. ఈ గోరజస్సు పడినా, పొద్దునుంచి సాయంకాలం వరకు ఇంత పనులు చేసినా, ఇంతమంది ధేనుకాసురుడి జ్ఞాతుల్ని ఒక్క చేత్తో పట్టుకుని విసిరేసినా, ఏం చేసినా సరే ఆయన కళ్ళు అలుపులేదు కదా. రుచిరేక్షణ, పొద్దున ఎలా బయలుదేరాడో అలాగే అందమైన కళ్ళతో అలాగే తిరిగి వచ్చాడు. చారుహాసం, పెదవి మీద ఉండేటువంటి చిరునవ్వు మాత్రం చెక్కు చెదరట్లేదు. అందమైన చిరునవ్వు అలాగే ఉంది. అందంగా నవ్వుతూ, అందంగా చూస్తూ గోరజస్సు, ఆ గోధూళి మాత్రం తల మీద ఉండి, నా అంతటి వాడు వచ్చినా సరే గోధూళి నా అంతటి వాడికి కూడా పవిత్రమే అన్నట్లుగా చాటి చెప్తూ, గోమహాత్మ్యాన్ని చాటి చెప్తూ ఆయన తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు వేణుంక్వణంతం, అప్పుడప్పుడు దట్టిలో ఉండే వేణువుని తీసి దాన్ని వాయిస్తున్నాడు. అనుగైరు ఉపగీత కీర్తిం, కొంచెంసేపు వెనకాల గోపాలకులు బాగా స్తుతి చేయడం మొదలుపెట్టారు కదా, ఆ స్తుతి చేస్తుంటే వాటిని వింటున్నాడు. కొంతసేపు వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు, కొంతసేపు తాను అవకాశం తీసుకుంటున్నాడు. అలా వచ్చాడు. ఇది పోనీ ఇప్పుడు అలవాటు కాదాయే. బయటికి బయలుదేరితే, ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెంట ఎవరో ఒకళ్ళు ఉండాలి. మునులో పారిషదులో ఎవరో ఒకళ్ళు ఉండాలి. వాళ్ళు ఈయన కీర్తిని గానం చేస్తూ ఉండాలి అని ఆయనకి యుగయుగాలుగా అలవాటైపోయింది. ఈ యుగంలో, ఈ అవతారంలో మాత్రం మానుకోగలడా? మానుకోలేడు కదా. అందుకని ఆ అవకాశం వాళ్ళకి ఇస్తూ, వాళ్ళు గనక స్తుతి చేస్తే వాళ్ళని కాసేపు వింటూ, తాను వేణుగానం చేసి వాళ్ళకి వినిపిస్తూ వచ్చాడు. వచ్చేసరికి ఆయన్ని చూడ్డానికి మొత్తం ఇళ్ళు వదిలేసి గోపికలందరూ బయటకు వచ్చేసారు, గోపస్త్రీలందరూ బయటకు వచ్చేసారు. గోప్య దిదృక్షిత దృశ, తమ కళ్ళతో ఎలాగైనా అతన్ని చూసేయాలి, శ్రీకృష్ణుడిని చూసేయాలి అని వచ్చేసారు. అభ్యగమన్, మొత్తం అందరూ కట్టుకుని వచ్చేసారు. ముసలి ముతక చిన్న పెద్ద అందరూ బయటకు వచ్చేసేసారు. సమేతాహ, అందరూ కలిసి బయటకు వచ్చారు. మొదలు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను అనటానికి వెళ్ళలేదు. నేను చూడాలంటే నేను చూడాలి, నేను చూడాలంటే నేను చూడాలి అనే ఉద్దేశంతో అందరూ బయటకు వచ్చేసారు. తం గోరజశ్చురిత కుంతలబద్ధ బర్హవన్య ప్రసూన రుచిరేక్షణ చారుహాసం వేణుం క్వణంతమనుగైరుపగీత కీర్తిం గోప్యో దిదృక్షిత దృశోభ్యగమన్ సమేతాః. పీత్వా ముకుందముఖసారఘమక్షిభృంగైః తాపం జహుర్విరహజం వ్రజయోషితోన్హి తత్సత్కృతిం సమధిగమ్య వివేశ గోష్ఠం
సవ్రీడహాస వినయం యదపాంగమోక్షం. వాళ్ళందరూ కూడా పీత్వా ముకుంద ముఖ సారఘం అక్షిభృంగై, తమ తమ కన్నుల్ని తుమ్మెదల్లాగా చేసి ఈ ముకుందుడి యొక్క ముఖాన్ని పద్మంగా చేసి ఆ ముఖపద్మం నుండి వెలువడేటువంటి మధువుని ఈ తమ కళ్ళు అనేటువంటి తుమ్మెదలతో గురోలారు, వాటితో తాగారు. అంటే తనివి తీరా చూసుకున్నారు. పీత్వా ముకుంద ముఖ సారఘం అక్షిభృంగై, తనివి తీరా చూసుకుని అంటే ఆ మధువుని తాగి తాపం జహుహు, పొద్దునుంచి వెయిట్ చేసి 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 వేడెక్కిపోయి ఉన్నారు. మొత్తం ఆ తాపాన్ని చల్లార్చుకోగలిగారు. విరహజం, ఆయన లేకపోతే, ఆయన కనిపించకపోతే వచ్చేటువంటి బాధ, అయ్యో ఆయన్ని చూడలేదు, ఈ క్షణం ఆయన్ని చూడలేదు, ఇప్పుడు కనిపించట్లేదు ఆయన అని పెంచుకున్న ప్రేమతో వచ్చినటువంటి బాధ, దాన్ని పాపం పగలల్లా అనుభవిస్తూ వచ్చారు. వ్రజయోషిత, వ్రజంలో ఉండే గోకులంలో ఉండే చిన్న చితక ముసలి ముతక అందరూ కూడా అన్నీ పగలంతా ఈ తాపాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఆ తాపాన్ని ఇప్పటికీ పోగొట్టుకోగలిగారు. చూశారు, శాంతపడిపోయారు. వాళ్ళందరూ ఆరాధనగా చూశారు. ఇన్ని సత్కృతిం, ఆరాధనాభావంతో చూశారు. అబ్బా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇన్ని ఇలా చూడగలము అనేటువంటి భక్తిభావంతో చూశారు. ఎంత పుణ్యరాశి ఉంటే అసలు మన కళ్ళకి ఈయన కనిపిస్తాడు, మనం ఏం పాపం చేసుకుంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కనిపించట్లేదు అని ఆరాధనగా సత్కారపూర్వకంగా చూశారు. తత్ సత్కృతిం సమధిగమ్య, దాన్ని ఆ సత్కారాన్ని పొందాడు. పొందేటప్పుడు తల ఎగరేసి స్టైల్ కొట్టి ఇవి చేయలేదు. ఏం చేశాడు? సవ్రీడహాస వినయం, వాళ్ళలా చూస్తుంటే సిగ్గుపడ్డాడు. వాళ్ళలా చూస్తుంటే వాళ్ళకేమైనా ఫలితం ఇవ్వాలి కదా, వాళ్ళు చూద్దామనుకున్నందుకు వాళ్ళకేమైనా ఆనందాన్ని ఇవ్వాలి కదా, అందుకని ఓ చిరునవ్వు కూడా విసిరాడు. వినయాన్ని ఒలకపోసాడు అయ్యగారు. వినయాన్ని ఒలకపోస్తూ సిగ్గు నటిస్తూ లేదా సిగ్గుపడుతూ ఆ సిగ్గుతోనే చిన్న చిన్నగా చూస్తూ అందరినీ చల్లగా చూస్తూ అందరికీ నన్ను చూశాడంటే నన్ను చూశాడు అని ఎలా చేస్తూ యదపాంగ మోక్షం, క్రీగంటి చూపుల్ని అందరి మీదకి ప్రసరింపజేస్తూ తన పని మాత్రం తాను చేసుకుపోయాడు. వివేశ గోష్ఠం, ఇంతమందిని చూపులతో ఒక్కసారి కవర్ చేసేసాడు. ఇంతమందికి అయ్యో సిగ్గుపడుతున్నాడు పిల్లవాడు అనిపించేలా చేశాడు. ఇంతమందికి అయ్యో ఎంత వినయంగా ఉన్నాడు, తలకాయ వంచుకున్నవాడు, తలకాయ ఎత్తడు, మంచి పిల్లవాడు అనిపించేలా చేశాడు. అంతమందికి నన్ను చూసి నవ్వాడు, అమ్మయ్య పొద్దున్నుంచి బాధపడినందుకు ఆయన చిరునవ్వు నాకు దక్కింది అనిపించేలా చేశాడు. చేసి వివేశ గోష్ఠం, ఈ ఆవుని తీసుకెళ్ళి హాయిగా గోశాలలో కట్టేశాడు. ముందు కట్టడానికని లోపలికి వెళ్ళాడు, తర్వాత చేయవలసిన పనులు ఉంటాయి, ఆ పనులని చేయటానికని గోశాలలోకి వెళ్ళిపోయాడు. పీత్వా ముకుంద ముఖ సారఘ మక్షిభృంగై తాపం జహుర్విరహజం వ్రజయోషితోన్హి తత్సత్కృతిం సమధిగమ్య వివేశగోష్ఠం సవ్రీడహాస వినయం యదపాంగమోక్షం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంతటితో రాసభాసుల సంహారాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా ఆ సాయంకాలం గోశాలను చేరటం, గోకులానికి చేరటం అనేటువంటి భాగం పూర్తయింది. ఈ అధ్యాయంలో కొంచెం ఇంకా శ్లోకాలు ఉన్నాయి, ఒక 9-10 వరకు శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలని మనం చెప్పుకుని ఈ అధ్యాయం మొత్తాన్ని పారాయణ చేసుకునే కార్యక్రమం పెట్టేద్దాము. దీంతో కలిపేసుకుంటే అది సరిపోతుంది. ఈ ధేనుకాసుర వృత్తాంతంలో మనకి శ్రీశుకుల వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ఏదో సాక్షాత్తుగా చెప్పేసేశారు. పరమాత్మ తాలూకు లీలలు వాటిని గురించి చెప్తున్నప్పుడు ఎక్కువ చేసి చెప్పారు అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే పరమాత్మ తాలూకు సామర్థ్యం ముందు అన్నీ తక్కువే అవుతాయి అని చెప్పేశారు. ఆ విషయాన్ని మనం గట్టిగా సంగ్రహించుకుందాము. భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి తపనే గనక ఉన్నట్లయితే ఆ చూడాలి అనేటువంటి తపనని ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఎలా అయితే ఆ గోకులంలో ఉండే స్త్రీలందరికీ ఆయన తీర్చాడో అలాగే అందరికీ తీరుస్తాడు. భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి తపనే గనక బయలుదేరితే, ఆ తపనతో బాధ బయలుదేరితే ఆ బాధను చల్లార్చడానికి ఆయన తప్పనిసరిగా ముందుంటాడు అనే విషయాన్ని కూడా చివరి 2 శ్లోకాలతో మనం గ్రహించుకుందాము. ఆయన్ని చూడడానికి తపన పడటం ఎలా అనే విషయాన్ని ఆలోచించుకుందాము. తపన పడితే
ఆ తపన పెరిగితే తప్పనిసరిగా ప్రత్యక్షమయ్యేటువంటి ఆ బృందావనగతకో బృందావన పరసా నందాగ్రజహిత సన్నందాత్మజవరుడైన శ్రీనివాస పరమాత్ముని తపన పెంచమని, అలాగే ఆ తపనను తీర్చమని కూడా మనం గట్టిగా ప్రార్థించుకుందాము. ప్రార్థించుకుని ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.